ఓం నమో వెంకటేశాయ. సత్యానృత సత్యనేత్ర సత్యామృత నిత్యగాత్ర గోవింద గోవింద. వసుదేవ గృహావసీకరణం వసుధాభరహారణ కార్యచరణం వసుదాన సమాన పరైరహితం వసుధాధిపరూపమహం కలయే అని ధరణీభర హరణాతురధిషణాధర కరుణారసవరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం గణేశ ప్రార్థనాది శ్లోకాలన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ యోగమాయను భూలోకానికి పంపించాడు. పంపించి నువ్వు వెళ్ళి యశోదా గర్భంలోకి ముందు ప్రవేశించమన్నాడు. తాను దేవకీ గర్భంలోకి ప్రవేశిస్తానని చెప్పాడు. దానికి తగ్గట్టుగా ముందు వసుదేవుడి మనస్సులోకి వెళ్ళి ప్రవేశించాడు. వసుదేవుడి మనసులోకి ఎప్పుడైతే ఈయన ప్రవేశించాడో అప్పుడు వసుదేవుడు చాలా కాంతివంతంగా తయారయ్యాడు. చూసే వాళ్ళందరికీ కంసుడు ఈయన్ని ఏమీ చేయలేడు అని అనిపించేలాగా తయారయ్యాడు. ఇంత జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే అబో మంగళమయంగా తర్వాత వ్యవహారం అంతా సాగింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠాయథానందకరం మనస్తః అని ప్రారంభించి తతః వసుదేవుడి మనసులోకి పరమాత్మ ప్రవేశించిన తర్వాత జగన్మంగళం, ఈ జగత్తు మొత్తానికి మంచి చేయటానికి మంగళం చేయటానికే పూనుకుని ఉండేటువంటి ఆ పరమాత్మ దేవకీ గర్భంలోకి వసుదేవుడి మనస్సు నుంచి ప్రవేశించాడు. మొదటి వాక్యమే జాగ్రత్తగా చెప్పుకోవాలి మనం. వసుదేవుడి మనస్సు నుంచి దేవకీ మనస్సు, ఆ మనస్సు ద్వారా దేవకీ గర్భంలోకి ప్రవేశించాడు. అచ్యుతాంశం, ఆయన ఎక్కడ తన యొక్క స్వస్వరూప స్థితి నుంచి దిగజారుడు. ఆయనేమి జీవుడిలాగా జన్మకి సంసిద్ధం అవ్వలేదు, అవతారానికి మాత్రమే ఉన్నాడు. అందువల్ల తన స్వభావాన్ని మార్చుకోకుండానే వెళ్ళాడు. సమాహితం శూరసుతేన, కాకపోతే వసుదేవుడి యొక్క మనస్సుని దేవకీ గర్భాన్ని దారిగా మలుచుకున్నాడు ఆయన. అందువల్ల దానిలో మొదటి అంశాన్ని చేసి పెట్టేశాడు కాబట్టి, వసుదేవుడి మనస్సులోకి ప్రవేశించాడు కాబట్టి వసుదేవుడి మనస్సు నుంచి దేవకీదేవి మనస్సుకు వచ్చాడు. సమాహితం శూరసుతేన దేవి, శూరుడి యొక్క కుమారుడైనటువంటి వసుదేవుడు తన మనస్సు నుంచి దేవకీ తాలూకు మనస్సులోకి పరమాత్మను ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఆవిడ ఆ మనస్సు నుంచి గర్భంలోకి ధరించింది. దధార. కాకపోతే ఇందులో ఒక చిన్న ఆశ్చర్యం ఉంది. ఈ
దేవకీ గర్భంలోకి ప్రవేశించిన, లేదా వసుదేవుడి మనసులోకి ప్రవేశించిన, దేవకీ మనసులోకి ప్రవేశించిన, దేవకీ గర్భంలోకి ప్రవేశించినటువంటి పరమాత్మ సర్వాత్మక, అన్నిట్లోనూ ఉండేవాడే, అన్నిట్లోనూ, అన్ని గర్భాల్లోనూ, అన్నిటిలో లోపల ఉండేవాడే, సర్వాత్మక, అందరికీ ఆత్మభూతుడే, అందరికీ లోపల ఉండేటువంటి వాడే, అందరికీ అంతర్యామే, అందరికీ లోపల ఉండేటువంటి సాక్షి స్వరూపుడే. కానీ ఇప్పుడు కొత్తగా యోగమాయతో కలిసి పని చేయదలిచాడు కాబట్టి కొత్తగా మనస్సు టు మనస్సు, మనస్సు నుంచి గర్భం అనే తీరులో గర్భంలోకి ప్రవేశించాడు. దధార ఈ పరమాత్మ యొక్క ప్రవేశాన్ని ఆవిడ భరించగలిగింది, దేవకీదేవి భరించగలిగింది. ఎలా భరించగలిగింది అంటే, కాష్ఠ దిక్కు పౌర్ణమి రోజున పూర్వ సంధ్య కానీ ఏ రోజునైనా సరే ఆ చంద్రుణ్ణి భరించగలిగినటువంటి దిక్కు కాష్ఠ ఆనందకరం, అందరికీ ఆహ్లాదాన్ని పంచి ఇచ్చేటువంటి చంద్రుణ్ణి ఎలాగైతే భరించగలిగిందో, చంద్రుణ్ణి ఎలాగైతే భరిస్తుందో అలా ఈవిడ భరించగలిగింది, భరించింది. కాష్ఠ యథా ఆనందకరం. ఈయనేమో జగన్మంగళుడు, చంద్రుడేమో ఆనందకరుడు. చూస్తే ఆహ్లాదాన్ని పంచేవాడు చంద్రుడు, చూస్తే ఆహ్లాదాన్ని పంచే లేదా కనిపిస్తే ఆహ్లాదాన్ని పంచేటువంటి చంద్రుణ్ణి దిక్కు, పూర్వ దిక్కు లేదా ఏదో ఒక దిక్కు భరించినట్లుగా జగన్మంగళాన్నే చేసి పెట్టేటువంటి పరమాత్మని ఈ దేవకీదేవి తన గర్భంలో భరించింది. దాన్ని అందరూ జాగ్రత్తగానే గమనించాలి. మనస్తః, మనస్సు నుంచి మనస్సుకి, మనస్సు నుంచి గర్భానికి ఈ తీరులో ప్రవేశపెట్టింది. జీవులలాగా శరీరం నుంచి శరీరానికి ప్రవేశపెట్టబడలేదు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠాయథానందకరం మనస్తః అనే ఈ శ్లోకం. ఆవిడ దేవి ప్రకాశవంతంగా ఉంది. ఎంత ప్రకాశవంతంగా ఉన్నా సరే ఉపయోగం మాత్రం లేదు. ఎందుకు? సాదేవకి సర్వజగన్నివాస నివాసభూతా నితరాన్నరేజే భోజేంద్రగేహేగ్నిశిఖేవరుద్ధ సరస్వతీ జ్ఞానఖలే యథా సతీ. సా దేవకి చాలా ప్రకాశవంతంగా మారినటువంటి ఆ దేవకి సహజంగానే ప్రకాశవంతంగా ఉండి ఇప్పుడు పరమాత్మే గర్భంలోకి ప్రవేశించడం ద్వారా మరింత ప్రకాశవంతంగా మారినటువంటి ఆ దేవకి సర్వజగన్నివాస నివాసభూత, మొత్తం ప్రపంచమంతా కూడా ఆ పరమాత్మ యందే ఆశ్రితమై ఉంది, లేదా ప్రపంచమంతా కూడా పరమాత్మను ఆశ్రయించుకుని ఉంది. ఆయన జగన్నివాస, జగత్తు మొత్తానికి నివాసమైనవాడు. అలాంటి జగన్నివాసుడైనటువంటి పరమాత్మకే ఈవిడ ఆశ్రయంగా మారింది. జగన్నివాస నివాసభూత. మరి ఇలా జగన్నివాసుడికే నివాసంగా మారినటువంటి దేవకి ఎంతగా ప్రకాశించాలి అంటే, నితరాం నరేజే, కనీసం చంద్రుణ్ణి అనుభవిస్తున్నటువంటి పూర్వదిక్కు వెలిగినంత కూడా వెలగలేదు, అంత కూడా ఆవిడకి వెలుగు అనేది రాలేదు. చంద్రుడు గనక పౌర్ణమి రోజున పూర్వదిక్కున వెలుగుతూ ఉంటే చాలామంది అటు చూడు అటు చూడు అటు చూడు అని చూసుకుంటారు. దానికి పేర్లు పెట్టి దాన్ని చూడటానికి ఉవ్విళ్ళు ఉడతారు, చాలా అందంగా ఉంది అనుకుంటారు. అలా దేవకిని ఎవరు చూడలేకపోయారు, ఆవిడ ఎలా ఉంది అని ఎవరూ కనుగొనలేకపోయారు. ఆవిడ కూడా అంతగా ఏం ప్రకాశించలేదు. నితరాం నరేజే. కారణం ఏంటి? భోజేంద్రగేహే రుద్ధ. ఆవిడ కంసుడి చెరసాలలో బందీగా ఉంది. వసుదేవుడైనా కాస్త నలుగురికి కనిపిస్తున్నాడేమో కానీ ఈవిడ మరీ అన్యాయంగా లోపలే, చెరసాల లోపలే మగ్గిపోతోంది. అందువల్ల అగ్నిశిఖేవ, ఇలాగే ఒక దీపపు కణికని పెట్టి ఆ దీపం చుట్టూ ఏమైనా అడ్డం పెట్టేస్తే ఆ దీపం ఏమాత్రం కాంతివంతంగా ఉంది అని ఎవరికి ఎలాగైతే కనిపించదో అలాగే ఈవిడ కూడా ఎవ్వరికీ కనిపించలేదు, ఎవరికి ఈవిడ కాంతి తెలియలేదు. ఈవిడ యొక్క అందం కానీ ఈవిడ యొక్క కాంతి కానీ ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. భోజేంద్రగేహే అగ్నిశిఖ ఇవ రుద్ధ. అసలు ఈ అగ్నిశిఖ ఇవ రుద్ధ అనే ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ అనేది చాలదు. సరస్వతి జ్ఞానఖలే యథా సతీ. మంచి సరస్వతి, సతీ సరస్వతి, చాలా గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానం జ్ఞానఖలే, జ్ఞానాన్ని సరి అయిన దానికి వాడకుండా అక్కర్లేని వివాదాలకి వాటికి వాడే వాడిలో ఉంటే గనక
జ్ఞానకలే. కేవలం ఎవరితోనైనా సరే వాదించడానికో, ఎవరినైనా చీత్కరించడానికో, తృణీకరించడానికో, లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటే అది కాదు అని వితండవాదం చేయడానికో వాడేవాడిలో గనక అపూర్వమైన జ్ఞానం ఉంటే, ఎవరికి ఉపకారం చేయని పరిస్థితులలో ఉండేటువంటి ఆ సరస్వతి నితరాం నరాజతే, అస్సలంటే అసలు ప్రకాశించదు. ఆ సరస్వతి తాలూకు అందం అనేది తెలియదు ఎవరికి. అలా ఈ దేవకి తాలూకు అందం ఆ జ్ఞానకలే యథా సరస్వతి కనిపించలేదు. ఎవ్వరికీ అందం అనేదే తెలియలేదు. సహజంగా ఆడపిల్లలకి గర్భం అనేది వస్తే అందం కాస్త ఎక్కువ అవుతుందంటారు, చూడ్డానికి బాగుంటారంటారు. ఈ దేవకిని అందంగా ఉందనో లేదా ప్రకాశవంతంగా ఉందనో చూడటానికి ఎవరూ లేరు, ఎవరూ చూడలేకపోయారు. ఆవిడ్ని కంసుడు అంతగా చెరసాలలో ఉండబెట్టేశాడు. సాదేవకీ సర్వజగన్నివాస నివాసభూతా నితరాం నరేజే భోజేంద్రగేహేగ్నిశిఖే వరుద్ధ సరస్వతి జ్ఞానకలే యథాసతి. అయితే ఈ వార్త కంసుడికి చేరింది. ఏంటి? దేవకి గర్భిణిగా ఉంది అనే వార్త చేరింది. ఎన్నో గర్భం ఇది? 8వ గర్భం. 8వ గర్భం అనేసరికి కంసుడికి కాస్తంత అవేర్నెస్ వచ్చింది. దాంతో తాం వీక్ష్య కంసః ప్రభయాజితాంతరాం విరోచయంతీం భవనం శుచిస్మితాం ఆహైషమే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం శ్రుతో ఎన్నపురే యమీదృశి. వచ్చేశాడు చూడ్డానికి చెల్లెల్ని. చూశాడు. చూస్తే తాం వీక్ష్య, చూసిన వెంటనే కనిపెట్టాడు. కంసః సామాన్యుడేం కాడు, కనిపెట్టాడు. ఏమని? ప్రభయాజితాంతరాం. ఈవిడి లోపల అజితుడైనటువంటి పరమాత్మ పెరుగుతున్నాడు అని కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడు? ప్రభయ, ఆవిడ ముఖంలో ఉండేటువంటి వర్చస్సును బట్టి కనిపెట్టాడు. ఆవిడ అందంగా లేదని కానీ, లేదా ఆవిడ మొహంలో కాంతి లేదని కానీ మనం అనుకోలేదు కదా. ఎవరు చూడలేకపోయారు, ఎవరికి కనిపించలేదు, అది మూసుకుపోయింది అనే కదా అనుకున్నాము. కంసుడు వెళ్ళి చూసేసరికి ఆ ప్రభ కనిపించింది. ప్రభయ అజితాంతరాం. కానీ ఆవిడ మొహం మీద ఇన్ని కష్టాల్లో ఉన్నా సరే శుచిస్మితాం, చక్కటి చిరునవ్వు అలాగే ఉంది. ఆ చిరునవ్వుతో ఆవిడ విరోచయంతీం భవనం, మొత్తం భవనం మొత్తాన్నే, ఆ కారాగారం మొత్తాన్నే చాలా వెలిగింపజేస్తున్నట్లుగా ఉంది. కారాగారం మొత్తానికి వెలుగులను పరుస్తున్నట్లుగా ఉంది ఆవిడ. అలాంటి దేవకిని చూశాడు. చూసి ఆహా, తన కూడా ఉన్నవాళ్ళతో అన్నాడు, ఏషమే ప్రాణహర హరిహి. ఈవిడ కడుపులో ఉన్నవాడు, అష్టమ గర్భంలో ఉన్నవాడు, నా ప్రాణాలను హరించేటువంటి శ్రీహరే. గుహాంగతోయం, గుహాం ధ్రువం శ్రిత. ఈ దేవకి గర్భగుహని, గర్భ ప్రదేశాన్ని ఖచ్చితంగా చేరాడు. ఈ దేవకి గర్భగృహంలో ఉన్నాడు ఆయన. గుహాం శ్రిత, ధ్రువం శ్రిత. కారణం ఏంటంటే ఎన్నపురేయం ఈదృశి. మొత్తం 7 గర్భాలు చూశాను నేను. 7 గర్భాల్లోనూ ఇంత కాంతివంతంగా ఈవిడ లేదు. చివరికి 7వ గర్భం అప్పుడు కూడా ఇంత కాంతివంతంగా లేదు. ఈ 8వ గర్భానికి వచ్చేసరికి చాలా కాంతివంతంగా ఉంది. ఏదో తేడా తెలుస్తోంది నాకు. కాబట్టి ఎన్నపురా ఇయం ఈదృశి. నా చెల్లే గర్భం అనేది మాటిమాటికి వస్తూనే ఉంది, నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఇంతగా ఈవిడ వెలగలేదు. ఇంతగా ఈవిడ వెలుగుతోంది అంటే ఖచ్చితంగా లోపల అష్టమ గర్భంగా ఆ హరి పెరుగుతూనే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా లోపలికి చేరాడు. నా ప్రాణాలను హరించే ఉద్దేశంతోనే ఉన్నాడు. మిగతా వాళ్ళ రిస్క్ దాదాపు అయిపోయింది. ఆరుగురిని ఇతనే మట్టుపెట్టాడు. 7వదేమో గర్భమే కనిపించలేదు అనుకున్నారు. కాబట్టి ఇది 8వ వాడు, ఇది నాదే, ఇది నా ప్రాణాలను హరించడానికే వచ్చాడు అని నిర్ణయించాడు. తాం వీక్ష్య కంసః ప్రభయాజితాంతరాం విరోచయంతీం భవనం శుచిస్మితాం ఆహైషమే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం శ్రుతో ఎన్నపురేయం ఈదృశి. ఏం చేద్దామనుకున్నాడు? అష్టమ గర్భం లేదా అష్టమ సంతానం నుంచి నీకు ముప్పు పొంచి ఉంది అని కదా ఆ శరీరవాణి చెప్పింది. ఇప్పుడే ఈ గర్భాన్ని తుంచేస్తే ఏమవుతుంది అని ఆలోచించాడు. కిమద్య తస్మిన్ కరణీయమాశుమే యదర్థతంత్రో న విహంతి విక్రమం స్త్రియా స్వసుర్గురుమత్యావధోయం యశశ్రియం హంత్యనుకాలమాయు అని ఆలోచించాడు. ఒక పని చేద్దాం. కిమద్య తస్మిన్ కరణీయం, ఇప్పటికిప్పుడు నేను
నన్ను సంహరించటానికి, నన్ను వధించటానికి పుట్టినటువంటి ఈ శ్రీహరి విషయంలో ఏం చేయాలి? కిమద్య తస్మిన్ కరణీయం. ఆశు ఏం చేసినా సరే వెంటనే చేయాలి. వెంటనే ఏమైనా చేద్దాము లేదా చేయకుండా ఉందాము అని రెండు పక్షాలు ఉన్నాయి. చేయకుండా ఉందామా అంటే యదర్థతంత్ర. ఈయన దేవకార్య ప్రధానంగానే దిగి వస్తున్నాడు. న విహంతి విక్రమం. పరాక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నా మీద చూపించకుండా ఆగడు. ఇతను బయటకు వచ్చాడా, వచ్చినవాడు వచ్చినట్లుగానే నన్ను మట్టు పెడతాడు. తన పరాక్రమాన్ని చూపించకుండా ఆగిన సందర్భం లేదు. కాబట్టి నా మీద తన పరాక్రమం చూపిస్తాడు. ఈయనకి కార్యమే ప్రధానం. కాబట్టి ఇప్పుడు ఏమీ ప్రతీకారం చేయకుండా ఉండటానికి వీల్లేదు. పోనీ ప్రతీకారం ఏమైనా చేద్దామా? మరి గర్భాన్ని తురించివేయటం అంత మంచిది కాదు. పోనీ గర్భాన్ని తురించివేయడం ఎందుకు? ఈ గర్భిణిగా ఉండేటువంటి దేవకినే సంహరించేసేద్దామా అంటే స్త్రీవధ అయిపోతుంది. చెప్పాడు కదా ఆ రోజు వసుదేవుడు, స్త్రీవధ చేస్తే నీకే చెడ్డ పేరయ్యా అని చెప్పాడు కదా. ఆ మాట ఒప్పుకున్నాం కదా. అందులో స్వసుహు చెల్లెలవుతుంది, చెల్లెల్ని మట్టు పెట్టడం నీకే న్యాయం అన్నాడు కదా. ఆ మాట అలాగే ఉంది కదా. అప్పుడు ఇంకా ఏమన్నాడు? కొత్తగా పెళ్ళైంది, పెళ్లి కూతురుని నువ్వెందుకు సంహరించడం అన్నాడు. ఇప్పుడు దానికంటే ఎక్కువగా గురుమత్యాహ, గర్భిణిగా ఉంది, గర్భిణి స్త్రీ, అందులోనూ తన చెల్లెలు. ఈ చెల్లెల్ని సంహరించానంటే నాకెంత అపకీర్తి. వధోయం, నేను కనుక ఇప్పుడు ఈవిడ్ని ఏమన్నా సంహరించేసేస్తే యశః శ్రియం ఆయు అనుకాలం హంతి. నా కీర్తి మొత్తం పోతుంది, నాకున్న సంపదలు కూడా పోతాయి. ఆడపడుచుని ఇంట్లోనే కడుపుతో ఉండగా ఉంటే ఇంట్లోకి పిలిచే ఉన్న పేరంటం చేయాలి, కానీ ఇలా సంహరించడాలు ఇవన్నీ పెడితే నాకే కదా అమంగళము. కాబట్టి నా సంపదలే పోతాయి. అలాగే నా ఆయుష్యే తొలగిపోతుంది. ఇలాంటి పాపకార్యాలు చేస్తే నా ఆయుష్యే పోతుంది. కాబట్టి ఏమైనా చేద్దామంటేనేమో ధర్మం అడ్డం వస్తుంది, ఏం చేయకుండా కూర్చుందాము అంటేనేమో పుట్టబోయేవాడు సామాన్యుడు కాడు అని అనిపిస్తోంది. ఏం చేయాలి అని ఆలోచించాడు. కిమద్య తస్మిన్ కరణీయమాశుమే యదర్థతంత్రో న విహంతి విక్రమం స్త్రియా స్వసుర్గురుమత్యా వధోయం యశశ్రియం హంత్యనుకాలమాయు. పోనీ ఈ రెండిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము. ఆ నిర్ణయం కూడా పోతే పోయింది, మన ప్రాణం కంటే ఏది ముఖ్యం అని ఈవిడ్ని సంహరించడం అనే నిర్ణయం తీసుకుందామంటే స ఏష జీవన్ ఖలు సంపరేతః వర్తేత యోత్యంత నృశంసితేన దేహే మృతే తం మనుజాశపంతి గంతాతమోంధంతనుమానినో ధ్రువం. స ఏష జీవన్ ఖలు సంపరేతః. ఇలాంటి పనులు చేస్తే జీవచ్ఛవంలా బతికి ఉండాలి. ప్రాణాలు నిలుస్తాయనే మాట నిజం, కానీ జీవన్ ఖలు సంపరేత ఉన్నా కూడా సచ్చినట్లే. జీవన్ ఖలు సంపరేత, ఎందుకంటే ఇది అత్యంత నృశంసితం. దీన్ని మించినటువంటి క్రౌర్యం ఈ సృష్టిలో మరొకటి ఉండదు. ఏమా క్రౌర్యం? అసలే స్త్రీ, అందులో గర్భిణీ స్త్రీ, ఆ గర్భిణీ స్త్రీ నాకు చెల్లెలు. అలాంటి చెల్లెల్ని సంహరించటం అనేది అత్యంత నృశంసితం. ఇంతకు మించిన క్రౌర్యం సృష్టిలో దొరకదు. ఇంత క్రౌర్యాన్ని ప్రదర్శించి నా ప్రాణాలని నేను నిలుపుకున్నానా అంటే ప్రాణాలు మాత్రమే నిల్చుంటాయి, మిగతావన్నీ హుడక్కైపోతాయి. కాబట్టి నేను జీవచ్ఛవంలా బతికి ఉండాలి. ఒకవేళ ఈ ప్రాణాలతోనే ఎలాగోలాగా నడిపేశానా అని అనుకుంటే దేహే మృతే, నా దేహం ఎప్పటికో అప్పుడు మరణించాల్సిందే కదా, మరణించాల్సిన దేహమే కదా. వసుదేవుడు కూడా చెప్పాడు కదా, దేహానికి మరణం అనేది సహజం, దేహం అనేది మరణంతో సహానే పుట్టింది అని చెప్పాడు కదా. దేహే మృతే తం మనుజాశపంతి. చుట్టూ ఉన్నవాళ్ళు శాపనార్థాలు పెడతారు. ఏమని? గంతాతమోంధం. వీడు చాలా గుడ్డి చీకటిగా ఉండేటువంటి నరకాలకు పోతాడు. ఎందుకంటే తన సొంత చెల్లెల్ని, సొంత కాకపోయినా అద్దె చెల్లెల్ని, అందులో గర్భిణీ స్త్రీగా ఉండేదాన్ని చంపాడు అని తిట్టుకుంటారు, శాపనార్థాలు పెడతారు. తనుమానిన, తన కోసం, తన శరీరం కోసం, తన ప్రాణాలు నిలబడటం కోసం ఒక చిన్న 2 ప్రాణాలని బలి తీసుకున్నాడు. అది కూడా చాలా క్రూరంగా తీసుకున్నాడు, చాలా క్రౌర్యంతో తీసుకున్నాడు అని చెప్పుకుంటారు. తనుమానిన, పరప్రాణాలతో తన శరీరాన్ని సంరక్షించుకునేటువంటి అల్పుడు అని తిడతారు. ధ్రువం, ఇది నిశ్చయము. అందరి శాపనార్థాలు, అందరి తిట్లు భరించి మనమెందుకు ఇంత మాట భరించాలి? పోనీ వాళ్ళ శాపనార్థాలు ఏమన్నా
పిల్లి శాపాలు లాంటివా? ఉట్టి మీద ఉండేటువంటి పాలకుండను చూసి పిల్లి పెట్టే శాపనార్థాలు లాంటివా అంటే కాదు, నిజమే అది. దేహే మృతే, ఈ దేహం పోయిన తర్వాత ఖచ్చితంగా గంతా తమోంధం, ఇలాంటి పాపం చేసినవాడు అధర్మ ప్రధానమైనటువంటి నరకానికే పోతాడు, అంధం తమహ అనే దానికే వెళతాడు. తనుమానిన, తన శరీరం కోసం తన ప్రాణాల కోసం పరాయి ప్రాణాలను తీయడానికి వెనకాడనటువంటి వాడు ధ్రువం ఖచ్చితంగా నరకానికే వెళతాడు. అందులో ఏమీ డౌట్ లేదు. నాకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా, ధర్మశాస్త్రం చెప్పారు కదా, రాజు కావలసిన వాడిని అని ప్రత్యేకించి ధర్మశాస్త్రం చెప్పారు కదా. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది అది నిజం, అబద్ధమేం కాదు. కానీ దానికోసం ధర్మశాస్త్రమే ఆచరించమంటే నా వల్ల కావటం లేదు. అలాగని ఇలాంటి సందర్భాల్లో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి పాపం చేయడానికి కూడా మనసు ఒప్పటం లేదు అని అనుకున్నాడు. అనుకుని స ఏష జీవన్ ఖలు సంపరేతో వర్తేత యోత్యంత నృశంసితేన దేహే మృతే తం మనుజాశపంతి గంతా తమోంధం తనుమానినో ధ్రువం అని అనుకుని ఇతి ఘోరతమాద్భావాత్ సన్నివృత్త స్వయం ప్రభు ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ హరేర్వైరానుబంధకృత్. ఇది ఘోరతమాద్భావాత్, రకరకాల ఘోరమైన ఆలోచనలు చేశాడు. ఇంకా కూడా చాలా చేసి ఉంటాడు. రకరకాల ఘోరమైన ఆలోచనలు చేసి అందులో ఘోరతమం అంటే అతి నీచమైన ఘోరమైనటువంటి ఇది ఘోరమైనటువంటి ఆలోచన, ఈ దేవకిని సంహరించేసేద్దాము అనేటువంటి ఆలోచన. ఆ ఆలోచన దాకా చేశాడు. స్త్రీని వధించటమే ఘోరమైనటువంటి తప్పు. ఆ స్త్రీ గనక చెల్లెలైతే అలాంటి చెల్లెల్ని సంహరించడం అంటే ఘోరతరమైనటువంటి తప్పు, అంటే నెక్స్ట్ లెవెల్ తప్పు. ఆ స్త్రీ చెల్లెలయ్యి ఉండి గర్భిణీ స్త్రీగా ఉంటే ఆ గర్భిణీ స్త్రీని తన చెల్లెల్ని సంహరించాలనుకోవటం అనేది ఇంకా ఘోరమైన తప్పు. అంతదాకా కూడా వెళ్ళాడు, చేద్దామా అనే ఆలోచన వరకు వెళ్ళాడు. కానీ దైవాత్ సన్నివృత్త, ఆ భావం నుంచి ఎంతో కొంత మరలొచ్చేశాడు. స్వయం ప్రభు, దానికి ఎవరి సలహాను తీసుకోలేదు. ఎవరి సలహాను తీసుకునే టైప్ ఏం కాడిగినా అసలు సింహాసనం మీద కూర్చోవటానికే మరొకరు పట్టాభిషేకం చేయవలసిన అవసరమేం లేదు, బలవంతుడిదే రాజ్యం అని తనంతట తానే ఎగిరి కూర్చున్నవాడు. ఇలాంటి ఆలోచనలు ఇవన్నీ కూడా పక్క వాళ్ళతో పంచుకునేటువంటి వాడు అస్సలు కాడు. అందువల్ల స్వయం ప్రభువు తనంతట తానే సమర్థుణ్ణి అనుకుని ఆలోచన చేసేసి నిర్ణయం తీసేసుకున్నాడు, వద్దులే అని. మరైతే ఏం చేద్దాము అంటే ప్రతీక్ష చేద్దాము, ఎదురు చూద్దాము, ఏమవుతుందో చూద్దాము. పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడో చూద్దాం, మనం ఏం చేయగలమో ఆయనకి చూపిద్దాము అని అనుకున్నాడు. అనుకుని ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ, హరి బయటికి రాని, ఆయన పుట్టిన తర్వాత ఏం చేస్తాడో చెయ్యని అని ప్రతీక్ష చేస్తూ కూర్చున్నాడు. ఈ నిర్ణయం తీసుకుని దీనికే కట్టుబడి ఉన్నాడు. హరేర్వైరానుబంధకృత్, శ్రీహరి తాలూకు వైరానుబంధం అనేది ఇతన్ని ఇంకా వదిలిపెట్టలేదు. ఆ వైరానుబంధం గత జన్మ నుంచి వస్తూ ఉండేటువంటి వైర సంబంధం అనేది అలాగే ఉంది. ఆ వైరానుబంధంతో ఇంకా పెద్ద గొప్పగా వైరానుబంధాన్ని పెంచుకుంటూ క్షణక్షణం ఆ గర్భం గురించే ఆలోచిస్తూ ఎప్పుడు ప్రసవం అవుతుంది, పుట్టినవాడు మొదటి రోజున నన్ను సంహరిస్తాడా, 10వ రోజా 10వ ఏడా అని ఆలోచించుకుంటూ కాలక్షేపం చేశాడు. ఇది ఘోరతమాద్భావాత్ సన్నివృత్త స్వయం ప్రభు ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ హరేర్వైరానుబంధకృత్. ఎలా అంటే ఆసీన సంవిశన్ తిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్. ఆసీన, కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉంటాడు, కానీ ఆలోచనల్లో మాత్రం అమ్మో అష్టమ గర్భం, శ్రీహరి ప్రవేశించాడు, దేవకి మొహం కాంతివంతంగా ఉంది అని ఈ ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. సంవిషన్, ప్రశాంతంగా పడుకుంటాడు, కానీ ప్రశాంతత లోపల ఉండదు, ఈ ఆలోచనలే గిర తిరుగుతూనే ఉంటాయి. సంవిషన్. తిష్టన్, నుంచున్నవాడు నుంచున్నట్టే ఉంటాడు, కానీ అంటే తన ధృతి అలాగే ఉంటుంది, 2 కాళ్ళు బ్యాలెన్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ లోపలంతా కూడా ఇదే ఆలోచన. భుంజాన, అన్నం తింటూ కూడా ఏం తింటున్నానా, అన్నం తింటున్నానా గడ్డి తింటున్నానా ఏ ఆలోచన లేదు, లోపల ఇదే ఆలోచన. శ్రీహరి పుట్టబోతున్నాడు, నన్ను ఏం చేస్తాడో. పర్యటన్ మహీం,
వాకింగ్ చేస్తున్నాడు, లేదా ఎవరైనా పిలిస్తే ఎక్కడికైనా వెళుతున్నాడు, లేదా తన అధికార ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. చేస్తున్నా సరే లోపల ఇవే ఆలోచనలు గిరగిరా తిరుగుతున్నాయి. పర్యటన్ మహీం చింతయానః, ఆయన్ని గురించే ఆలోచిస్తున్నాడు. హృషికేశం, ఇంద్రియాలన్నిటికీ ప్రధానమైనటువంటి మనస్సునే నియంత్రించేటువంటి అంతర్యామి గురించే ఆలోచిస్తున్నాడు. అపశ్యత్ తన్మయం జగత్, చివరికి ఎవరిని చూసినా వీడు శ్రీహరేమో, వీడు నన్ను చంపడానికి వచ్చాడేమో, వీడు కూడా శ్రీహరేమో, ఇది చక్రమేమో అని తన్మయంగానే సర్వము ఆ శ్రీహరిమయంగానే చూస్తున్నాడు. కాకపోతే భక్తిగా మాత్రం కాదు, భయంతో చూస్తున్నాడు. భయము ద్వేషము కలగలిసినటువంటి భావంతో చూస్తున్నాడు. ఆసీన సంవిశంస్తిష్టన్ భుంజానః పర్యటన్ మహీం చింతయానో హృషికేశం అపశ్యత్ తన్మయం జగత్. అయితే ఈ కంసుడి పరిస్థితి ఇలా ఉండగానే కంసుడు సర్వాత్మకుడైనటువంటి ఆ అంతర్యామిని నిరంతరం చింతనని వేరే భావంతో చేస్తూ ఉండగానే శ్రీహరి దేవకీ గర్భంలోకి ప్రవేశించాడు అనే వార్త దేవతలకి తెలిసిపోయింది. తెలిసిపోయేసరికి బ్రహ్మా భవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవైః సానుచరైః సాకం గీర్భిర్వృషణమైడయన్. దేవతలందరికీ ఈ వార్త పొక్కేసరికి బ్రహ్మగారు, భవుడు అంటే పరమేశ్వరుడు, నారదాది మహర్షులు, దేవతలు, వాళ్ళ యొక్క అనుచరులు వీళ్ళందరూ కట్టకట్టుకుని ఈ దేవకీ కారాగారం దగ్గరకు వచ్చేసారు. బ్రహ్మా భవశ్చ తత్ర ఏత్య, ఆ దేవకి మగ్గుతున్నటువంటి కారాగారం దగ్గరకు వచ్చేశారు. వాళ్ళతో పాటు మునిభిర్నారదాదిభిః, నారదాది మహర్షులందరూ కలిశారు. దేవైహి, దేవతలందరూ కూడా ఉండనే ఉన్నారు. సానుచరైహి, వాళ్ళ అనుచరులు ఎలాగూ వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా దేవకి మొహం చూసి కంసుడు కనిపెట్టిన శ్రీహరిని వాళ్ళు కనిపెట్టలేకపోయారా? కంసుడే కనిపెట్టిన శ్రీహరిని దేవతలందరూ కనిపెట్టలేకపోయారా? దేవకి మొహం చూసి కనిపెట్టేశారు. కనిపెట్టేసి వృషణం అంటే కామవర్షణం చేసేటువంటి, కోరిన కోరికని వృష్టిలాగా వర్షంలాగా కురిపించేసేటువంటి ఆ పరమాత్మని గీర్భిః ఐడయన్, తమ వాక్కులతో తమ స్తుతి వాక్యాలతో స్తుతి చేయటం ప్రారంభించారు. బ్రహ్మాభవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవైః సానుచరైః సాకం గీర్భిర్వృషణమైడయన్. వీళ్ళ స్తుతి కొంచెం పెద్దది, ముందుగానే చెప్పుకోవాలి మనము. ఆ స్తుతిని మొదలుపెట్టారు. మొదటి మాట ఏం మాట్లాడాలి అని వీళ్ళందరూ ఆలోచించారు. వీళ్ళలో ఎవరు మాట్లాడారు, ఎవరు ఏ వాక్యం పలికారు మనకొద్దు. దేవతలు స్తుతి చేశారు. దేవతలందరూ మొదటి వాక్యం ఏముండాలి అని ఆలోచించుకుని మనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు పరమాత్మ, కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు అనేటువంటి అర్థంతో ఉండేటట్టుగా మొదటి మాట ఉండాలి అని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా మొదటి శ్లోకం చెప్పుకున్నారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం సర్వాత్మకం త్వాం శరణం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః అని ప్రారంభించారు. ఓ స్వామి, నువ్వు సత్యవ్రతుడివి, సత్య సంకల్పుడివి. ఎవరికైనా ఏమైనా మాట ఇస్తే ఆ మాటను తీర్చుకోవటంతోనే పని చేసేవాడివి, ఆ మాట తీర్చుకోవటమే పనిగా పెట్టుకునేవాడివి. కాబట్టి సత్య సంకల్పుడివి నువ్వు అని ఓపెన్ చేశారు. సత్యవ్రతం, సత్యపరం. నిన్ను అసలు అందుకోవాలన్నా సరే సత్యం అనేదే ప్రధాన సాధనం. సత్యం అనేది లేకుండా ఎవ్వరూ నిన్ను చేరలేరు. సత్యేన లభ్యస్తపసా హ్యేష ఆత్మ అని ఉపనిషద్వాక్యం. సత్యం అనేది లేకపోతే, సత్యకథనం అనేటువంటి నిష్ఠ లేకపోతే ఎవరూ నిన్ను చేరలేరు. సత్యం పరం సాధనం తవ. అలాగే త్రిసత్యం, సత్యాలు నిజాలు అని లోకంలో ప్రచారంలో ఉన్నవి, లోకంలో సత్యాలుగా చలామణి అవుతున్నవి చాలా ఉన్నాయి. కానీ అవేవి నిజమైన సత్యాలు కావు. నువ్వు ఒక్కడివే నిజమైన సత్యానివి. ఎందుకు సత్యానివి? త్రిసత్యం, 3 కాలాల్లోనూ సత్యస్వరూపుడివి నువ్వు. లోకంలో సత్యాలుగా చలామణి అవుతున్నటువంటి పదార్థాలన్నీ 3 కాలాల్లోనూ సత్యాలుగా లేవు. అంటే సృష్టికి ముందు, సృష్టి కాలంలోనూ, నాశనం తర్వాత, లయం తర్వాత అనేటువంటి 3 కాలాల్లో అవేవి లేవు. అవి కేవలం మధ్యలో
కొంతకాలం పాటు ఉండి నీటి బుడగల్లాగా మాయమైపోతున్నాయి. కాబట్టి 3 కాలాల్లోనూ సత్యంగా ఉండేటువంటి నువ్వే అసలు సిసలు సత్యమైన వాడివి. ఈ సృష్టి మొత్తానికి మూల కారణంగా సృష్టికి ముందుంటున్నావు, సృష్టి యొక్క పాలకుడివిగా స్థితికాలంలో ఉంటున్నావు. సృష్టి మొత్తం పోయినా సరే, సృష్టి మొత్తం లయించిపోయినా సరే తర్వాత నువ్వు అవధివిగా నువ్వే ఉంటున్నావు. కాబట్టి నువ్వు త్రిసత్యం, 3 కాలాల్లోనూ సత్యంగా ఉండేవాడివి. అంటే అసలు సిసలు సత్యస్వరూపుడివి నువ్వు. అది ఎలా కుదురుతుంది అంటే సత్యస్య యోనిం, నీవే కదా ఈ సత్యంగా ప్రకాశించేటువంటి, సత్యంగా చలామణి అయ్యేటువంటి ప్రపంచం మొత్తానికి మూల కారణానివి. సత్యస్య యోనిం, సత్యంగా చలామణి అవుతున్నటువంటి ప్రపంచానికి నువ్వే కదా మూల కారణానివి. లేదా సత్యం అనే దాన్ని విడదీసి చూసుకుంటే సత్యం అని 2 వస్తాయి. సత్ అంటే మనకి కంటికి కనిపించేటువంటిది, అది పంచభూతాల్లో పృథివీ, భూమి, అలాగే నీరు, అలాగే తేజస్సు, ఈ 3 మన కంటికి కనిపించేటువంటివి. కంటికి కనిపించే వాటిని సత్యం అని అనుకుంటే ఇవి సత్యాలు. త్యం మన కంటికి కనిపించదు కానీ ఉంది అని మాత్రం మనం నమ్ముతాము, పరోక్షంగా దాన్ని నమ్ముతాము. అవి 2 భూతాలు ఉన్నాయి, అవి వాయువు, అంతరిక్షము అని 2 భూతాలు. వీటికి త్యం అని పేరు. ఈ రెండిటిని కలిపేస్తే సత్ త్యం సత్యమైంది. అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు కనిపించనటువంటి ప్రపంచం మొత్తం ఇందులోకి ఇమిడిపోతుంది. లేదా సత్ అంటే కార్యం, మనకి వ్యవహారంలో ఉండే, మనకు వాడుకలోకి వచ్చేటువంటి కార్యం సత్ అనుకుంటే, ఆ సత్ తాలూకు కారణం త్యత్ అవ్వాలి, పరోక్షం అవ్వాలి. ఈ సత్ త్యత్ 2 కలిపేస్తే సత్యం అయిపోయింది. అంటే కారణ రూపంగా ఉండేటువంటి ప్రపంచం మొత్తం, ఆ ప్రపంచం మొత్తానికి నువ్వే కదా మూల కారణానివి. నీవు లేనిదే ప్రపంచం ఏది? నీవు లేనిదే ప్రపంచపు జాడ అనేది ఏది? కాబట్టి సత్యస్య యోనిం, సత్యస్య యోనిం కాబట్టే సత్యానికి నువ్వే అసలు సిసలు మూల కారణానివి. కాబట్టే నువ్వు సత్యంగా చలామణి అయ్యేటువంటి సృష్టికి ముందు ఉన్నావు కాబట్టి త్రిసత్యంలో మొదటి భాగం నీకు వచ్చేసింది. పూర్వకాలంలో జగత్ సృష్టికి పూర్వకాలంలో నువ్వు ఉండేటువంటి వాడివి, అప్పుడు కూడా సత్యంగా ఉండేవాడివి అనే ఒక అంశం వచ్చేసింది. నిహితంచ సత్యే, ఈ సత్యంగా చలామణి అయ్యే లేదా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉండేటువంటి పంచభూతాత్మకంగా ఉండే లేదా కార్యకారణ రూపంగా ఉండేటువంటి సృష్టిలో నిహితం అంతర్యామి స్వరూపంగా నువ్వే కదా ఉన్నావు. నిహితంచ సత్యే, ఈ సత్యంగా చలామణి అయ్యేటువంటి ప్రపంచం నుంచి నువ్వు పొరపాటున గనక పక్కకి జరిగే ప్రసక్తి లేదు, కానీ జరిగితే ఇవేవి నిలబడవు కదా. ఒక మాల ఉంది, పూమాల కానీ ఆయా మణులను కూర్చి చేసేటువంటి మాల కానీ, ఆ మాలలో ఉండేటువంటి ప్రతి మణిని ప్రతి పువ్వుని కలుపుతూ ఒక దారం ఉంటుంది. ఆ దారాన్ని గనక దాంట్లోంచి తీసేస్తే అవేవి నిలబడవు, ఎక్కడో చిందరవందరగా పడిపోతాయి. అవేవి మన వ్యవహారానికి కానీ మన వాడుకకు కానీ పనికిరావు. అలాగే ఈ అంతర్యామిగా గనక నువ్వు లోపల లేకపోతే, అంతర్యామిగా వీటన్నిటినీ కలిపి నువ్వు కుట్టకపోతే ఇవేవి పనికిరావు. ఇవేవి అసలు ఉనికిని కూడా కలిగి ఉండవు, తమ ఉనికిని కోల్పోతాయి. సత్యమైనటువంటి నీ యొక్క సంబంధం లేకపోతే వీటికి అసలు ఉనికి అనేదే లేదు. సత్యత్వం అనేది చాలా దూరం, వీటికి ఉనికి అనేదే లేదు. కాబట్టి వీటి యొక్క ఉనికికి, స్థితికాలంలో ఉనికికి కూడా నువ్వే కారణం. కాబట్టి 2వ అంశం త్రిసత్యం అనే దాంట్లో 2వ అంశం కూడా వచ్చేసింది. సృష్టి తాలూకు ఉనికి కాలంలో నువ్వే ఉన్నావు అనేటువంటి అంశం వచ్చేసింది. నిహితంచ సత్యే, సత్యస్య సత్యం. ఒకవేళ గనక ఈ సత్యంగా చలామణి అయ్యేటువంటి ప్రపంచం ఎప్పటికో ఒకప్పటికీ పూర్తిగా నశించిపోయింది అనుకుందాం. పూర్తిగా నశించిపోయిన తరువాత మిగిలేందుకు ఒక సత్యం ఉండాలి కదా. సత్యం అనేది మిగలకుండా వినాశం అనేది ఒప్పుకోవడానికి వీలు లేదు కదా. అలా వినాశం ఒప్పుకోవడానికి వీలు లేకుండా ఉన్నప్పుడు సత్యం అనేది ఒకటి కావలసి వస్తే ఆ సత్యస్వరూపానికి నువ్వే అవుతావు, మరొకరు కానేరు.
దేన్నైనా సరే లేదు లేదు అని చెప్పాలన్నా, వినాశం అయిపోతోంది, నశించిపోతోంది అని చెప్పాలన్నా సరే మిగిలే పదార్థం ఒకటి ఉంది అని చెప్పాలి. లేదా దేన్నైనా ఇది కాదు అని చెప్పాలి అంటే మిగిలిన పదార్థాన్ని చూపించాలి. దాన్ని నిషేధ అవధి అని శాస్త్రీయ పరిభాషలో పిలుస్తారు. నిషేధ అవధిని చూపించకుండా నిషేధం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక కుండ ముక్క ఉంది, కుండ ముక్క పగిలింది, పగిలిపోయిన తర్వాత ముక్కలైపోయినాయి, కుండ పగిలిపోయింది, ఏం మిగిలింది? అక్కడ కనీసం ముక్కలు మిగిలినాయి. ఆ ముక్కలు కూడా పిండి అయిపోయినాయి, ఏం మిగిలింది? పిండి మిగిలింది. ఆ పిండి కూడా ఏదో అయిపోయింది, ఏం మిగిలింది? ఏదో మిగిలింది. ఆ మిగిలిన పదార్థాన్ని చూపిస్తూనే మనం లయాన్ని లేదా వినాశాన్ని, నిషేధాన్ని, వీటన్నిటినీ చూపించాలి. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. అన్ని అంశాలని మనం ముట్టుకోవట్లేదు. కేవలం లయం, వినాశం అని ప్రస్తుత సందర్భానికి కావాల్సిన అంశాన్ని మాత్రమే ముట్టుకుంటున్నాము. ఏ వినాశమైనా సరే, ఏ లయమైనా సరే ఒక అవధి లేకుండా లయం అనేది కుదరదు. అసలు సమస్య లేదు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా సరే నమ్మక్కర్లేదు. చాలామంది ఈ విషయంలో మ్యానిపులేట్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసి శూన్యవాదాన్ని కూడా వాళ్ళు స్థాపన చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ అవేమి నమ్మనక్కర్లేదు. మన అనుభవమే మనకు సాక్షి. మన అనుభవం ప్రకారం ఒక లయం అనేది, ఒక వినాశం అనేది ఉంటే దాని పక్కన ఒక సత్యం ఉండాలి. మిగిలే పదార్థం, శేషం, అవధి అనేది ఒకటి ఉండాలి. అలా ఉంటే మొత్తం సృష్టి మొత్తం లయించిపోయింది. మనకు కనిపించే ప్రపంచమంతా కూడా కుండ ముక్కలు పగిలిపోయినట్లో, పిండి అయిపోయినట్లో, ఇంకా ఏదో అయిపోయినట్లో అయిపోయింది అని అనుకుంటే మిగిలిన పదార్థం ఒకటి ఉండాలి. ఆ మిగిలిన పదార్థానివి నువ్వే. మిగిలిన పదార్థం లేకపోతే దీనికి నిషేధమో లేదా లయమో కుదరదు. మిగిలిన పదార్థం నువ్వు కాక మరొకరు ఉండటానికి వీల్లేదు. జనరల్గా సింపుల్గా తేల్చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఏ కారణమైతే ఈ సృష్టిని ప్రారంభించిందో ఆ కారణమే ఈ మిగిలే శేషం, అవధి అవ్వాలి. ఇంకోటి అవ్వటానికి కూడా వీల్లేదు. కాబట్టి నువ్వే అవుతావు. నువ్వే అయితే గనక త్రిసత్యంలో మూడవ అంశం కూడా వచ్చేసింది. సృష్టి మొత్తం లయించిపోయిన తర్వాత, సృష్టి మొత్తానికి నాశనం అయిపోయిన తర్వాత కూడా నువ్వు మిగిలి ఉంటావు అనేటువంటి మూడవ అంశం కూడా వచ్చేసింది. కాబట్టి సత్యస్య సత్యం, నువ్వు కాబట్టే నిన్ను త్రిసత్యం అని పిలుచుకున్నాము. నువ్వొక్కడివే త్రిసత్యానివి. మిగతా సృష్టిలోని ఏ పదార్థము త్రిసత్యము కాదు. అయితే గీతే సత్యంగా చలామణి అయ్యే, సత్యేన వ్యవహర్తవ్యం లేదా సత్యత్వేన వ్యవహర్తవ్యం అనే తీరులో ఉండాలే తప్ప నిజానికి సత్యం కాదు. అలాంటి నువ్వు ఋత సత్య నేత్రం. నువ్వు ఋతాన్ని, సత్యాన్ని నాయకుడుగా ఉండి నడిపిస్తూ ఉంటావు. ఋతం అంటే మంచి నిజాలతో కూడినటువంటి మాట. సత్యం అంటే సమదర్శనం. దీని గురించి పైన వర్ణన వస్తుంది. దాని ప్రకారం ఈ అర్థం చెప్పాలి ఇక్కడ. కాబట్టి ఒక సత్యంతో కూడిన మాటను కానీ, సత్యంలో, సత్య దర్శనాల్లో కల్లా ఉత్తమ స్థాయి దర్శనమైనటువంటి సమదర్శనం అనేదాన్ని కానీ తెచ్చిపెట్టేవాడివి నువ్వే. ఋత సత్య నేత్రం. అందువల్ల ఎటు చూసినా సరే నీ స్వభావంలో సత్యం అనేది పెనవేసుకుని పోయి కనిపిస్తోంది. కాబట్టి ఏ వైపు నుంచి, ఏ కోణంలోంచి చూసినా సరే సత్యం అనేదే కనిపిస్తోంది. కాబట్టి సత్యాత్మకత్వం, నువ్వు ఒక్కడివే సత్యమైన ఆత్మస్వరూపుడివి, లేదా సత్యం యొక్క స్వరూపానివి నువ్వు, లేదా నీ యొక్క స్వరూపమే సత్యం. ఎటు తిప్పి చూసుకున్నా ఈ పదాన్ని కూడా అదే అర్థం వస్తోంది. అలాంటి సత్యాత్మకం, సత్యస్వరూపుడమైనటువంటి నిన్ను త్వాం శరణం ప్రపన్నాః, శరణు వేడుతున్నాము. ఎవరైనా సరే శరణు వేడాలి అంటే ఎవరిని వేడాలి? సత్యస్వరూపుణ్ణి వేడాలి. సత్యస్వరూపం కానీ అసలు ఏ స్వరూపమో తెలియని పదార్థాలని శరణు వేడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. సత్యస్వరూపుణ్ణి శరణు వేడితే ఆ సత్యస్వరూపుడు నిజంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమనుకున్నాడో అది చేస్తాడు అనే ఛాన్స్ అయినా ఉంటుంది. సత్యస్వరూపం కాని దాన్ని శరణు వేడితే ఏం చేస్తుందో ఏం తెలుస్తుంది? ఎవరికి ఏమీ తెలియదు. జరగచ్చు, జరగకపోవచ్చు, చేయకపోవచ్చు, యాదృచ్ఛికంగా జరగచ్చు, ఏమైనా జరగచ్చు, అనుకున్నదే జరగచ్చు, అనుకోనిదే జరగచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ సత్యస్వరూపాన్ని శరణు పెడితే మాత్రం ఈ రిస్క్ ఉండదు. కాబట్టి సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః అని వాళ్ళు ప్రారంభ శ్లోకం చక్కగా చెప్పారు. సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం, సత్యస్య యోనిం, నిహితంచ సత్యే, సత్యస్య సత్యం, ఋత సత్యనేత్రం, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః అనేటువంటి
ఈ శ్లోకంలో. అదేంటి, ఇన్ని పదార్థాలు కనిపిస్తుంటే, ఇన్ని కోట్లకు కోట్లు వస్తువులు కనిపిస్తూ ఉంటే, ఆ వస్తువుల్లో ఎన్నో వస్తువుల్ని మనం వాడుకుంటూ ఉంటే, వాడకం అనేది మన అనుభవంలోకి వచ్చి ఉంటే, వాటికి మనకి ఒక అనుబంధం అనేది ఏర్పడిన తరువాత ఈ వస్తువుల్ని సత్యం కాదని చెప్పేసి, ఈ వస్తువుల కంటే భిన్నంగా, ఈ వస్తువులకి మూల కారణమో, వస్తువులన్నీ నశించిన తర్వాత బాగా స్ఫుటంగా ఉండే స్వరూపమో ఏదో ఉంది, అదే సత్యం, మిగతావేవి సత్యాలు కావు అని అనుకోమంటే ఎక్కడి నుంచి అనుకుంటాము అని విన్నవాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా. అందుకని ఆ ప్రశ్న రాకుండా ఉండటం కోసం పై శ్లోకాలను చాలా చక్కగా రచించి చూపిస్తున్నారు. ఏమని? ఏకాయనోసౌ ద్విఫలస్త్రిమూలః చతూరసః పంచవిధషడాత్మా సప్తత్వకష్టవిటపో నవాక్షో దశచ్ఛదీ ద్విఖగో హ్యాదివృక్షః. ఏంటి మీకున్న కోట్లకు ఉండేటువంటి పదార్థాలు, వాటితో మీకు ఉండేటువంటి ఉపయోగాలు, వాటి పేర్లు అవి చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు కదా. చెప్తే రెండు రకాలుగా విభాగం చేసి చెప్పాలి. ఒకటి శరీరం అని చెప్పాలి, రెండవది శరీరంతో అనుభవించేటువంటి మిగతా విషయాల సమూహం అని చెప్పాలి. ముందు శరీరాన్ని గురించి తెలుసుకుందాం. శరీరం అంటే ఏంటి? ఏకాయనోసౌ. ఈ శరీరం ఏక అయనం అంటే ఒకే ఒక ప్రకృతి, మూల ప్రకృతి మూలంగా కలిగినది ఏకాయనం. ద్విఫల. ఈ శరీరం రెండు ఫలాలు. ఈ శరీరాన్ని గనక ఒక చెట్టుగా గనక మనం అర్థం చేసుకుంటే, ఒక చెట్టు, ఆ చెట్టు శరీరం రెండు ఒకటే అని అర్థం చేసుకుంటే, చెట్టుకు ఎలాగైతే తల్లి వేరు ఒకటి ఉంటుందో అలాగే ఈ శరీరానికి తల్లి వేరుగా ఈ మూల ప్రకృతి ఉంది. ఒక చెట్టుకి రెండు పళ్ళు కాసినాయి అని అనుకుంటే ఆ రెండు పళ్ళు ద్విఫల. ఈ చెట్టుకు కూడా, శరీరం అనే చెట్టుకు కూడా కాస్తున్నాయి. ఏమిటా పళ్ళు? సుఖం దుఃఖం అనేటువంటి రెండు పళ్ళు. ఈ రెండు పళ్ళు రెండే పళ్ళు అనుకుంటే ఇబ్బంది, అనుకుంటే రెండుల కింద రెండు రకాలుగా ఉండేటువంటి చాలా పళ్ళు అని అనుకుందాం, పర్వాలేదు. ద్విఫల. త్రిమూల. చెట్టుకి ఒకటే తల్లి వేరు ఉంటుంది కానీ పక్క వేళ్ళు చాలానే ఉంటాయి. అలాగే ఈ చెట్టుకు కూడా త్రిమూల, మూడు పక్క వేళ్ళు ఉన్నాయి. అవి ఏమిటి అంటే మాయలో మూల ప్రకృతిలో ఉండేటువంటి సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు. చతురస. ప్రతి చెట్టుకి ఒక రసం ఉంటుంది, ఒక రుచి ఉంటుంది. దీనికి 4 రుచులు ఉన్నాయి. చతురస. ఏమి రుచులు? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 రుచులు. రస అనే శబ్దానికి సారం అని అర్థం. ఈ చెట్టు యొక్క సారం ఉన్నట్లుగా శరీరానికి కూడా సారం ఉంది. ఏమి సారం? ఈ శరీరంతో ధర్మం చేసుకున్నారా, ఈ శరీరానికి ఒక ప్రయోజనం. అర్థాన్ని సాధించారా, ఏదో కనీసం ప్రయోజనం. పోనీ కామం ఏదో ఒక భోగం అంటే ఏదో కనీసం, ఏదీ లేకపోవడం కంటే ఇది నయం అని అనుకోవచ్చు. మోక్షం అనేది సాధించారా, ఈ శరీరంతో నిజంగా ప్రయోజనాన్ని సాధించినట్లు. కాబట్టి చతురస, 4 రకాల సారాలు ఉన్నటువంటిది ఈ చెట్టు. పంచవిధ. చెట్టు 5 రకాలుగా కనిపించవచ్చు. ఒక రకంగా కనిపించవచ్చు, దూరం నుంచి చూస్తే ఒక రకంగా, దగ్గర నుంచి చూస్తే ఒక రకంగా, ఇలా కనిపించవచ్చు కదా. అలా ఈ చెట్టు కూడా 5 రకాలుగా కనిపించవచ్చు. ఇలా పంచ జ్ఞానేంద్రియాలను గనక అడ్డం పెట్టుకుంటే, ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా 5 జ్ఞానాలను తెచ్చుకుని 5 రకాలుగా ఈ శరీరం ప్రవర్తిస్తుంది. ఈ శరీరమే కంటితో చూస్తుంది, ఈ శరీరమే ముక్కుతో వాసన పీలుస్తుంది, ఈ శరీరమే చెవులతో శబ్దాన్ని వింటుంది, ఈ శరీరమే నాలుకతో వాసనను కనిపెడుతుంది, నాలుకతో రుచిని కనిపెడుతుంది, ఈ శరీరమే తన త్వగింద్రియంతో, చర్మం మొత్తం ఉండేటువంటి త్వగింద్రియంతో స్పర్శను కూడా కనిపెడుతుంది. కాబట్టి 5 రకాల పనులు చేస్తుంది. పంచవిధ. కానీ ఈ శరీరానికి, చెట్టుకి 6 రకాల స్వభావాలు ఉండేటట్లుగా ఈ శరీరానికి 6 స్వభావాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు రకరకాల స్వభావాలతో ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో హాని చేసేటట్లు, కొన్ని సందర్భాలలో లాభం చేకూర్చేటట్లు, ఇలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే వాటి దగ్గరికి వెళితే ఏదో చిన్న హాని కలుగుతుంది, అదే సమయంలో లాభము కలుగుతుంది. 2 రకాలుగాను ఉంటాయి. విరుద్ధాలుగా ఉండేటువంటివి 2 కలుగుతాయి. పచ్చి వెలక్కాయ తింటే ఏదో ఒంటికి మంచి చేస్తుందంటారు, అదే సమయంలో గొంతు పొంగురుపోతుంది అంటారు.
లేదా ఇంకోటేదో తింటే చాలా మంచిది, బలం వస్తుంది, కానీ అజీర్తి చేస్తుంది అంటారు. ఇలా విరుద్ధమైన స్వభావాలు ఉండటం చెట్లకి సహజం. ఈ శరీరం అనేటువంటి చెట్టుకి 6 అంటే 3 రెళ్ళు 6 రకాల స్వభావాలు ఉన్నాయి. 2 తీసుకుంటే పరస్పర విరుద్ధ స్వభావాలు. ఈ చెట్టుకి క్షుత్పిపాసలు అంటే ఆకలి, దప్పిక 2 ఉన్నాయి. శోకం, మోహం ఈ 2 ఉన్నాయి. జర, మరణం 2 ఉన్నాయి. అంటే వాస్తవానికి వీటి మధ్య విరోధం ఉంది అనుకోవద్దు. పోనీ ఈ 2 రకాల జంటలతో రెండు కింద జంటలతో ఈ చెట్టు పెరుగుతోంది. క్షుత్పిపాసలు, శోకమోహాలు, జరామృత్యువులు అనేటువంటి జంటలతో ఉంది. ఈ మొత్తం 3 జంటల్ని కలిపితే 6 అయినాయి కాబట్టి షడ్విధ, షడాత్మ. లేదా జాయతే, అస్తి, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, నశ్యతి అనే 6 భావ వికారాలని లెక్కేసుకుంటే జాయతే చెట్టు పుట్టినట్లుగా శరీరం పుడుతోంది. లేదా చెట్టు ఉంది అన్నట్లుగా, చెట్టు బతికింది అన్నట్లుగా శరీరం కూడా బతుకుతోంది. చెట్టు పెరుగుతోంది అన్నట్లుగా శరీరం కూడా వర్ధతే పెరుగుతోంది. చెట్టు రకరకాల పరిణామాలకు గురైనట్లుగా శరీరం కూడా రకరకాల పరిణామాలకు గురవుతోంది. చెట్టు ఎప్పటికో ఒకప్పటికి మెల్లగా క్షీణించిపోతోంది అనుకున్నట్లుగా, దాని ఆకులవి తగ్గిపోతున్నాయి, కొమ్మలు తగ్గిపోతున్నాయి, పడిపోతున్నాయి అన్నట్లుగా శరీరం కూడా మెల్లగా చిక్కుతూ క్షీణిస్తూ ఉంటుంది. చెట్టు ఏదో ఒకరోజు పడిపోయినట్లుగా శరీరం కూడా పడిపోతుంది. కాబట్టి ఈ రకంగా చూసుకున్న షడాత్మ. సప్తత్వకు చెట్టుకి పొరలు కింద చర్మంలాగా ఉంటుంది. పైన బెరడులోని భాగం, దానిలోని భాగం అనే భాగాలు ఉంటాయి. ఇంకా కూడా చెక్కను చూస్తే లోపల వలయాల్లాగా కూడా కనిపిస్తాయి. ఆ వలయాలని బట్టే దాని ఆయుష్ ఎంత అని కూడా తెలుస్తారట. కాబట్టి అలాంటి భాగాలు ఉండటం, లేయర్స్ అనేవి ఉండటం అనేది చెట్టుకు సహజం. అలాగే శరీరానికి కూడా త్వక్, మాంస, రుధిర, స్నాయు, శుక్ర, అస్థి, మజ్జాహ అనేటువంటి 6 తొక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. పైన చర్మం లోపల మాంసం లోపల రక్తం లోపల రక్తం తిరిగేందుకు వీలుగా ఉండేటువంటి నరాలు, ఆ నరాల లోపల అతి ప్రధానమైనటువంటి శుక్రం అనేటువంటి ఒక భాగం, ఇవి కాక గట్టిగా కనిపించేటువంటి అస్థి, ఎముకలు, ఆ ఎముకల లోపల ఉండేటువంటి మజ్జ అనే 7 తొక్కలు ఉన్నాయి. సప్తత్వక్. అష్టవిటప. ఒక చెట్టుకి 8 కొమ్మలు ఉన్నాయి అనుకుంటే ఈ చెట్టుకు కూడా 8 కొమ్మలు ఉన్నాయి. అష్టవిటప. పంచజ్ఞానేంద్రియాలు, ఇందాక చెప్పిన పంచజ్ఞానేంద్రియాలు, మనో, బుద్ధి, అహంకారాలు అని తీసుకుంటే మొత్తం 8. ఆ 8 శాఖలు, 8 కొమ్మలు ఈ చెట్టుకున్నాయి. నవాక్ష. ఒక చెట్టుకి 9 తొర్రలు ఉన్నాయి అని అనుకుంటే ఈ శరీరానికి కూడా 9 చిల్లులు ఉన్నాయి. పైన 2 కళ్ళ చిల్లులు, అలాగే 2 చెవుల చిల్లులు, నోట్లో 1 చిల్లు, ముక్కు చిల్లులు 2, అలాగే బొడ్డు, అలాగే అపానవాయువు వెళ్ళేటువంటి దారి, ఇలా మొత్తం 9 చిల్లులు ఉన్నాయి. నవాక్ష. ఇది కాక దశచ్ఛది. ఒక చెట్టుకి పెద్ద ఆకులు ఉంటాయి. ఆ పెద్ద ఆకులు 10 ఉన్నాయని అనుకుంటే ఈ శరీరంలో కూడా 10 ప్రాణాలు అనేటువంటి 10 ఆకులు ఉన్నాయి. దశచ్ఛది. ఇది ఆది వృక్ష, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వృక్షం. ఎప్పుడు జీవుడు పరమాత్మ నుంచి విడివడి తనకు తాను ఒక ప్రదేశాన్ని వెతుక్కోవాలి అని మొదలుపెట్టిన దగ్గర నుంచి వస్తున్నటువంటి చెట్టు ఆది వృక్షం. ఈ ఆది వృక్షంలో విశేషం ఏంటంటే 2 పక్షులు ఉన్నాయి. ఒక చెట్టు కొమ్మ మీద 2 పక్షులు వాలినట్లుగా ఈ చెట్టులో కూడా, చెట్టు కొమ్మను కూడా 2 పక్షులు ఆశ్రయించుకుని ఉన్నాయి. అందులో ఒకటి జీవుడైతే మరొకటి పరమాత్మ అని ఈ సంసారంలో ప్రధానమైనటువంటి ఈ శరీరం వృక్షం లాంటిది అని చూపించారు. ఆది వృక్ష అంటే సంసారాన్ని కూడా వృక్షనాద్ వృక్ష. ఎప్పటికప్పుడు ఎవరైనా సరే తెగ నరకగలరు కాబట్టి సంసారాన్ని కూడా వృక్షం అనుకోవచ్చు, అలాగే శరీరాన్ని కూడా వృక్షం అనుకోవచ్చు. శరీరం వృక్షం అనుకుంటే అన్ని విశేషణాలు చక్కగా కలుస్తాయి. సంసారం వృక్షం అనుకుంటే కొంచెం కష్టపడితే విశేషణాలన్నీ కలుస్తాయి. ఏమున్నా సరే ఈ శరీరంతో చూసేటువంటి సంసారం ఇంతే కదా ఉన్నది. ఏకాయనోసౌ ద్విఫలస్త్రిమూల చతూరస పంచవిధ షడాత్మ సప్తత్వగష్టవిటపో నవాక్షో దశచ్ఛది ద్విఖగో హి ఆది వృక్ష అని దేవతలు అన్నారు. ఈ స్తుతి ఎలాగైనా 2 రోజుల్లో అవుతుందా అని అనుకున్నాము, కానీ 2 రోజుల్లో కూడా అయ్యట్లేదు.
ఇంకో 2 రోజులు కూడా పట్టేట్టుంది. అంటే ఇది కాక ఇంకో రోజు, తర్వాత ఇంకో రోజు కూడా పట్టేట్టుంది. ఇప్పటికైతే ఇక్కడికి ఆపుకోవటమే శ్రేయస్కరము. దేవతలు మనలాంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు అనేటువంటి విషయంలో ఆగటం మంచిది. వాళ్ళ దేవతలు చెప్తున్నటువంటి మాటల్లో ప్రధానమైన అంశం, మనం సత్యం ప్రపంచం అని అనుకున్నాం కదా, సత్యమైన ప్రపంచాన్ని ఎలా విభాగం చేసుకోవాలి అంటే చూసే శరీరం, చూడబడేటువంటి మిగతా వస్తువులు అనే విభాగం చేసుకోవాలి. ఆ రెండిటికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధాన్ని తెలుసుకుంటే పరమాత్మ ఎందుకు సత్యం అవ్వాలి, ఈ ప్రపంచం ఎందుకు సత్యం కాకూడదు అని తేలిపోతుంది అనే సంగతి చూసుకోవాలి. దీన్ని మనం యథా సౌకర్యంగా రాబోయే రోజుల్లో చూసుకుందాము. ఇప్పటికే కాలాతీతం అయిపోయినట్లుంది కాబట్టి రాబోయే రోజుల్లో చూసుకుందాము. పారాయణ కార్యక్రమం కూడా ఎలాగూ నిన్నటి రోజున పారాయణ కార్యక్రమాన్ని వాయిదా వేశాము రేపటి శ్లోకాలతో కలిపి అని. అలాగే ఈ స్తుతి మొత్తం అయిన తర్వాత పారాయణ కార్యక్రమం చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఈ అధ్యాయం మొత్తాన్ని ఒకేసారి పారాయణ కార్యక్రమం చేసుకుందాము, ఒకేసారి పారాయణ చేసుకుందాము. అంతవరకు పారాయణ కార్యక్రమాన్ని వాయిదా వేద్దాము. ఈ రోజుకి ఓ ప్రధానమైన విషయాన్ని మనం కనిపెట్టడానికి ముందు ప్రయత్నం చేద్దాం. ఒకే వ్యక్తి దేవకి, ఆ వ్యక్తిలోకి శ్రీహరి ప్రవేశించాడు. ప్రవేశించినటువంటి శ్రీహరిని ఇద్దరు కనిపెట్టారు. ఒకడు కంసుడు, మరొకరు దేవతలు. దేవతలందరినీ కలిపి ఒకే యూనిట్గా మార్చేసాం మనం. కంసుడు కనిపెట్టాడు, దేవతలు కనిపెట్టారు. కంసుడు ఎలా కనిపెట్టాడు అంటే భయంగా కనిపెట్టాడు. దేవతలు ఎలా కనిపెట్టారు? భయం లేని అభయంగా ఉండేటువంటి సత్యస్వరూపంగా కనిపెట్టారు. భయంగా కనిపెట్టినటువంటి కంసుడు నిరంతరం అదే చింతనతో ఉన్నా సరే భయంతోనే ఉన్నాడు. చివరికి ఆ భయ ఫలంగా మరణాన్నే పొందగలిగాడు. అనుగ్రహంగానైనా సరే మరణాన్నే పొందగలిగాడు. కానీ సత్యస్వరూపంగా అభయస్వరూపంగా చూసినటువంటి దేవతలకి మాత్రం అభయం అనే ఫలితం దక్కింది. సో మనం జనరల్గా చెప్పుకునేటువంటి అంశమే, మనం మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని ఎలా చూస్తామో అలాంటి ఫలితం మనకు దక్కుతుంది అని చెప్పుకుంటున్నట్లుగానే మనం పరమాత్మను ఎలా చూడగలుగుతామో అలాంటి ఫలితం మనకు దక్కుతుంది. పరమాత్మను గనక సత్యస్వరూపంగా మనం కనిపెట్టి ఆ దృష్టితో గనక చూడగలిగితే ప్రయోజనం అత్యుత్తమంగా ఉంటుంది. లేకపోతే భయప్రదంగా మాత్రమే మిగిలిపోతుంది. ఈ విషయం మనకు చాలా కావలసినటువంటి విషయం. పరమాత్మను కనిపెట్టడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మనం తేల్చుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయం. ఈ విషయాన్ని మనసులో మనం దృష్టిలో ఉంచుకొని మనకి ఇలాంటి యోగ్యతని ఇమ్మని, మనకి ఇలాంటి సత్యస్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని కనిపెట్టేటువంటి యోగ్యతని ఇమ్మని ఆ ధరణీధర హరణాతుర ధిషణాధర కరుణారస వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం కాబట్టి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని మంగళం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.